ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలు ఈ ఊరిలో పెద్దలు చిన్నలందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. మొదటి పేతురు 2వ అధ్యాయము 9-10 వాక్యం చదివి దానిలోని కొన్ని అంశాలు మీకు తెలియపరచడానికి కోరుకున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పేతురు గారు సంగమనికి చెప్పిన మాట అక్కడ రాయబడిన ఏమనగా 9 వాక్యములు, మీరు చీకటిలో ఉండి మనకు రక్షణ పొందిన మునుపు మనం అందరూ ఎక్కడే ఉండి చీకటిలో ఉన్నాం. ఇప్పుడు దేవునికి ఎరిగిన మునుపు మా అందరూ చీకటిగా ఉంది. ఎపిసోడ్గా 5:8 రాయబడి మునుపు మీరు చీకటిగా ఉండేవారు. మనం రక్షణ పొందిన మునుపు మనం అందరూ చీకటిలో ఉన్నాం. రక్షింపబడలేని వాడు ఇప్పుడు కూడా చీకటిలో నడుస్తున్నారు. కానీ మీరు చెప్తే వాడికి వెలుగులో ఉన్నారని, వెలుగు చూస్తున్నారని చెప్తే కానీ దేవుని వాక్యానుసారంగా ఆడిప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు కూడా చీకటిలో నివసించుతున్నారు. ఆ వెలుగు రావాలంటే యేసయ్య హృదయంలోకి వస్తే మాత్రం వెలుగు వస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యములో మీరు చదివితే అక్కడే ఒక మాట రాయబడింది. మునుపు మీరు చీకటిలో ఉండేవారు. చదవండి 1:13. ఆయన అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్తె యొక్క రాజ్య నివాసంగా చేసెను. అంధకారం నుండి అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మల్ని విడిపించి ఆయన రాజ్యములు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? అంధకారం నుండి విడిపించి దేవుని రాజ్యంలో కూర్చున్నారు. అని ఎక్కడికి వెళ్తే రాజ్యం నీ తోడుగా ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య రాజ్యంలో మనం అందరూ కూర్చి ఉన్నాం. ఇప్పుడు మనం నడిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆ రాజ్యం మన తోడుగా ఉన్నాం. అందుకని దేవుడి సంగమా, మీరు భయపడకూడండి, మీరు దేవుని రాజ్యములో కూర్చోబడింది. స్తోత్రం. ఎక్కడి నుండి మిమ్మల్ని విడిపించారు? అంధకారమైన సంబంధమైన స్థలం. ఇప్పుడు దేవుని రాజ్యం ఇది పేతురు గారు చెప్పినప్పుడు కొంచెం వేరే రీతిగా చెప్తున్నారు. ఏంటి చెప్పారంటే అంధకారము నుండి చీకటి నుండి మమ్మల్ని వెలుగులోనికి పిలిచిన వాళ్ళు గుణాతిశయమును ప్రచురం చేయడానికి అంటే దేవుడికి అంధకారము నుండి మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడి బిడ్డలు కొన్ని 4 విషయం అక్కడ రాయబడి ఉంది. ఆ వాక్యం ఒకటి, ఏర్పరచిన వాడు. ఏర్పరచిన అంటే మీకు అర్థమైందా? అదే అని అర్థం. ఈ ఊర్లో చాలా మంది ఉన్నాం. దేవుడు మనలే మాత్రమే చేశారు, ఎంచుకున్నారు. గొప్పది దేవుని. ఒకవేళ మీకు చదువు ఏంటి తెలియదు, కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు? ఎన్నుకున్నారు. స్తోత్రం. ఏర్పరుచున్నారు. ఇప్పుడు నీ షాప్కి వెళ్తున్నారంటే నీకు నచ్చిన బట్టలు ఎంచుకుంటున్నట్టుగా దేవుడు నిన్నేం చేశాడు? ఎంచుకున్నారండి. వేరే ఈ మనుషులు పెద్ద ధనివంతులు ఉంది, చాలా అందం చెందిన వాడు ఉంది, ఆడ కులం పెద్దవాడుగా ఉన్నారు, కానీ దేవుడు ఏం చేయలేదు. ఆయనకి ఎంచుకున్నారు. మమ్మల్ని ఎంచుకున్నా కాబట్టి
ఆ దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ధన్యత మనకి దేవుడు ఇచ్చిన కాబట్టి దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. దేవుడికి అప్పుడు దేవుడు మమ్మల్ని ఒకటి ఎంచుకున్నారు. రెండవది అక్కడ రాయబడి రాజులైన అంటే రాజులు యాజకుడు. ఇప్పుడు మమ్మల్ని సాధారణ వ్యక్తి కాదు, మనకి ఇప్పుడు రాజులుగా ఉన్నాం. అంటే కొలసి పత్రిక 1:13 మనం చదివినప్పుడు కానీ దేవుని రాజ్యములు మనం ఉన్నామని. ఇప్పుడు దేవుని రాజ్యములు ఉన్నవాడు ఎవరు? రాజులు అంట. అవును కదా, మనకప్పుడు రాజుడు. కానీ ఇప్పుడు వరకు మనకు రాజ్యం మన చేతికి దొరకలే. ఒక దినముల రాజ్యం మన చేతికి దేవుడు అప్పగిస్తుంది. అప్పుడు మనం అందరూ ఏమవుతుంది? రాజులుగా మారిపోతున్నారు. ఎప్పుడంటే 1000 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 3 నుండి కిందకి చదవండి. అంటే ఆ ప్రకటన 20 అధ్యాయం 6 సార్లు రాయబడింది. 1000 సంవత్సరం. ఇప్పుడు 1000 సంవత్సరములు ఏం చేస్తున్నారంటే ఆ సాతానికి ఏం చేస్తున్నారు? అగాధములు బంధిస్తుంది. అప్పుడు ఈ భూమిలో ఎవరు ఉంటారు? సాతాను ఉంటారు. ఆ సాతానికి దేవుడు ఏం చేశారు? బంధించారు కాబట్టి సాతానే లేదు కాబట్టి మనుషులు ఏం చేయను. ఏ దొంగతనం కానీ, గొడవలు కానీ, తాగడం కానీ, దొంగతనం చేయడం కానీ, కొట్టడం కానీ, చిత్తడం కానీ పాపం ఏమి చెయ్యను. అంటే ఈ 1000 సంవత్సరము ఈ భూమిలో మనం ఏం చేస్తున్నారు? ఏలవాడు చేస్తున్నారు. ఆ ఏలవాడు చేయని సమయంలో మనమే ఈ లోకములకు రాజుడుగా ఉండి ఏలవాడు చేయబోతున్నారు. అందుకని సుఖ్య సంగమా, దేవుడు నిన్ను రాజుడుగా ఏర్పరిచిన దేవుడు బిడ్డలు దేవునికి స్తోత్రం. అంటే మీరు రాజుడుగానే చెప్తే ఎవరు అయినప్పుడు ఒప్పుకుంటారు. అందరూ తిరుగుతుంది, ఏంటి రాజుడు అని చెప్తున్నారే, నీ పిక్చర్ కదా అంట. కానీ ఆ సమయము దేవుని సమయం వచ్చినప్పుడు మనము ఆయన రాజ్యంలో రాజుడుగా 1000 సంవత్సరం పరిపాలన చేస్తున్నాం. అంటే ఈ భూమిని పరిపాలన చేసిన వాడు ఎక్కువ అయితే 5 లేకపోతే 10 లేకపోతే 20 సంవత్సరం ఏ పార్టీ అయినా. కానీ దేవుడి రాజ్యంలో మనము 1000 సంవత్సరము పరిపాలన చేయబోతున్నారు. స్తోత్రం. అంటే ఆయన అర్థమయ్యేటంటే దేవుడు బిడ్డలారా స్తోత్రం. అప్పుడు ఒకటి మమ్మల్ని ఏర్పరిచిన వాడు, 2 రాజులు యాజక సమూహము, 3వది స్తోత్రం. మనం ఎవరండి? పరిశుద్ధ జనాంగము. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడికి మీరు ప్రతిష్ఠిత జనాంగం. 2 దేవుడైన యెహోవా స్వర్గీయ జనంగా దేవుడు నిన్ను ఏం చేశారు? ఏర్పరచుకున్నారని దేవుడు వాక్యములు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి మరి ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత అంటే ఆయన అర్థం పరిశుద్ధ జనం. దేవునికి ప్రతిష్ఠించినది మొత్తం ఏమండి? పరిశుద్ధమైనది మాత్రమే దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. ప్రతిష్ఠిత జనాంగం అని చెప్పినది ఆయన అర్థము మనం దేవునికి పరిశుద్ధ జనాంగము. దేవునికి స్తోత్రం. ఏర్పరిచిన జనాంగము 1, 2 మీ రాజులుగా యాజకులుగా ఎంచబడిన వాడు, 3 నీ వచ్చి దేవునికి పరిశుద్ధ జనాంగం అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అంత గొప్పతనం దేవుడు మనకి. 4వది అక్కడ చెప్పిన మాట
ఆ 9 వాక్యం చదవండి. 4వ దేవుడు అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఇప్పుడు పిలిచివాని పురాతి సేవలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ఇక్కడ సొత్త, అక్కడ కూడా కూడా సొత్త. ఎక్కడ దేవునికి ఎంతమందికి అర్థమవుతున్నారు? ఆ దేవుని ఆ దేవుడి సొత్తు ఏదైనా నీకు లేని విలువైన వస్తువులు ఉంటాయి. నీ కన్న ఎప్పుడు ఎక్కడ ఉన్నావు అలాగైతే ఈ దేవుడు సొత్తు అయితే నీకు దేవుడు ఎల్లప్పుడు దేవుడికి. అందుకే నీ బాధపడకూడదు, నిరాశ పడకూడదు. అయ్యో దేవుడు నన్ను చూడలేదు, దేవుడి కన్నా నీ మీదకే ఉంది. ఈ దినవృత్తాంత గ్రంథం 2 దినవృత్తాంతకం 16వ అధ్యాయం 9వ వచనం చదివితే దేవుడి కన్ను భూమి మీద యథార్థవంతుడు. నిన్ను చూడడానికి దేవుడు కన్ను ఏమవుతున్నాడు? ఎందుకంటే సంచరిస్తున్నారు. అదొకటి కరెక్టే. ఎందుకు సంచరించున్నారు దేవుడు కన్ను? యోబు గ్రంథములు 1వ అధ్యాయం 10వ వచనం చదివితే సాతానికి దేవుడు అడిగాడు, సాతో నీవు అతనికి అతని ఇంటి వారికి 9 నుండి చదువు అని అడుగగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు? ఎక్కడి నుంచి వచ్చారని అడిగినప్పుడు ఒక మాట చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, సాతాను ఇటు అటు తిరుగులాడుచు. అందుకే దేవుడు కన్నా ఇటు అటు తిరుగుతాడు. ఈ సొంత మీద ఆలయం చేయకూడదు, ముట్టకూడదు. అందుకని దేవుడు కన్నా ఏం చేసిన ఇటు అటు ఎంతమందికి అర్థం అవుతున్నారు? సాతాను తిరిగినట్టుగా దేవుడు కన్ను కూడా ఉన్నారండి. ఇంటికి, నీ కుటుంబానికి, నీ ఆస్తి మీదకి చూడడానికి దేవుడు సొత్తు ఈ భూమిలో అది చూడడానికి దేవుడు కన్ను తిరుగుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి ఎక్కడికి పిలిచి వచ్చారు? వెలుగులోనికి. చీకటిలో నుండి ఇప్పుడు ఏమైంది? మనం అందరూ వెలుగుగా ఉన్నాం. మనం మాత్రం దేవుని సంఘం, మనమంటే ఉద్దేశం దేవుని సంఘం. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే అక్కడ సంఘం గురించి సాలోమోను గారు చెప్పిన ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 10వ వచనము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛము. అక్కడ మీరు వినండి, ఆ వాక్య సరిగ్గా శ్రద్ధ కలిగి వినాలి. ఒకటి, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై. చంద్రబింబము అందం కలిగినది. రెండు, సూర్యుని అంత స్వచ్ఛమును. సూర్యునందు స్వచ్ఛమును కలలను గలదై. కలలను గలదై. యూహిత సైన్య సమభీకర రూపిణి నగు ఈమె ఎవరు? హల్లెలూయా చెప్పండి. రెండు పదం అక్కడ రాయబడింది. ఒకటి చంద్రం, చంద్రము, ఇంకా సూర్యుడు. చంద్రుడికి ఏం లేదు, స్వయంగా వెలుగు లేదు. ఈ వెలుగు ఎక్కడి నుంచి పొందుకున్నారు? సూర్యుని నుండి. ఆ చంద్రులోనికి వెలుగు తట్టినప్పుడు చంద్రుడు అవుతున్నారు, వెలుగుతున్నారు. స్వాతంత్రం చెప్పండి. అప్పుడు నిన్ను వెలుగులోనికి దేవుడైతే రప్పించిన ఎందుకు? రాత్రి కాలములు చంద్రుడు ఏం చేస్తుంది? వెలుగుచున్నారు. అదే విధంగా ఇప్పుడు దేవుడు వాక్యానుసారంగా
ఇప్పుడు ఈ పగలు రాత్రి ఏదైనా కానీ దేవుడి దృష్టిలో రాత్రి, దేవుడి దృష్టిలో అదే అదే బైబిల్ కనుక రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో సూర్యోదయం నుండి వెలుగు తెచ్చి చంద్రుడు ఏం చేయాలి? ప్రకాశించాలి. ఎప్పుడు? రాత్రి కాలం. ఇప్పుడు రాత్రి కాలమే. ఈ రాత్రి కాలంలో ఉన్న దేవుడు బిడ్డలు నీ ఏం చేయాలి? ప్రకాశించాలి. కానీ చాలా మందిలో కూడా ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు, ప్రకాశించలేకపోతున్నారు. దేవునికి అందుకని దేవుడి సంఘం కూడా ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు 7 దీపం అని రాయబడింది. స్తంభం అర్థమైంది. ఇప్పుడు సంఘానికి దీపస్తంభం అని చెప్పుతున్నారు. ఆయన అర్థం సంఘం ఏం చేయాలి? ప్రకాశింపబడాలి. అంటే లేవే గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి కిందకి మీరు చదివితే ఆ గూడారం లోపల 24 మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్టు. అప్పుడు దీపం ఏం చేయాలి? నిత్యము వెలగాలి. నిత్యం అంటే ప్రతిదినం మనం ఆదివారం మాత్రమే వెలుగుతుంది. హల్లెలూయా. బాకీ రోజు మొత్తం చీకటే. ఆదివారం అందరికీ వెలుగే. కరెక్ట్ ఆ చర్చికి వస్తుంది ఆదివారం. ఆదివారం తప్పిన తర్వాత మళ్ళీ చీకటి. ఇప్పుడు గుడార లోపల ఉన్న ఆ దీపం నిత్యం ఏం చేయాలి? వెలగాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంగమా, సంఘ బిడ్డలా, నీ నిత్యం ఏం చేయాలి? వెలిగింపబడాలి. అందుకే దేవుడు నిన్ను అంధకారం నుండి అది వెలిగించేది. ఇంకా ఏం చేయకూడదు? ఆరిపోకూడదు, చీకటిగా మారకూడదు. కానీ చాలా మంది ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? చీకటిగా మారిపోతున్నారని బైబిల్ రాయబడింది. దేవునికి అప్పుడు పరమగీతం 6వ అధ్యాయము 10 వచనములు చదివినప్పుడు తెలుగులో అక్కడ ఒక పదం విడిచిపట్టదు. ఇంగ్లీష్ లో కరెక్ట్ ఉంది. ఏమండి? ఇంగ్లీష్ చూడండి. Who is this that looked down like the dawn, fair and beautiful as the full moon, clear and pure as the sun, as majestic as an army with banners? మీకు అర్థమైందా? As majestic. తెలుగులో నేను చెప్తాను ఇప్పుడు. చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై, వ్యూహిత సైన్య సమీకరణ సైన్యం అని రాయబడింది. అక్కడ ఆయన ముందుకు ఒక పదముడు ఉంది. బ్యానర్ ఉన్న సైన్యం, ధ్వజం కలిగిన సైన్యం. బ్యానర్ అంటే ఇంగ్లీష్ బ్యానర్, తెలుగులోకి వచ్చినామంటే సైన్యం కాదు. బ్యానర్ అంటే దేవుడికి స్తోత్రం. అది ఏంటి? జెండా. దేవుడికి స్తోత్రం. దేవుని సంఘ బిడ్డలకి ఏముంది? ఏది జెండా? ఎర్ర జెండా. ఏ జెండా ఉంది? సైకిల్. ఎవరు చెప్పలేదు? పాన, గ్లాసే, చెయ్య. అదొక జెండా. నేను చెప్పలేదు. ఏది? పథకాలే కొన్ని కొన్ని. జెండా అంటే నేను చెప్పి జెండా అంటే అర్థమైందా? ఒక్కొక్క పార్టీకి ఏముంది? ఒక్కొక్క పార్టీకి ఏముంది? గుర్తు. అడిగితే తెలియడానికి ఒక గుర్తు. గుర్తు. మనకు కూడా ఏముంది? అదేంటి? ఏం గుర్తు? మనకేముంది? సంఘానికి ఒక జెండా ఉందండి. ధ్వజం లేకపోతే పతాక ఉంది. అదేంటి? పాట పాడుతున్నారుగా. పరమగీతము ఎగురుచున్నది 2వ అధ్యాయం
2-3 వాక్యం చదవండి. బలు రక్కసి చెత్తలో వల్లి పద్మము కనబడినట్లు నీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో చందరు వృక్షము మెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చొంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఎవరు హల్లెలూయా చెప్పరు? నీకున్న ధ్వజం ఏంటి? ఎవరు చెప్పలేదు? నీకున్న ధ్వజం ఏంటి? And his banner over me is love. ధ్వజం అంటే ఏంటి? జెండా. ప్రేమ జెండా. సంఘానికి ఉన్న ధ్వజం ఏంటి? ప్రేమ జెండా. స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. బాకీ ఎర్ర జెండా ఉంది. బాకీ ఉన్న వాడికి ఎర్ర జెండా ఉంది. పసుపు జెండా ఉంది. చెయ్యి ఉంది కదా, చెయ్యి గుర్తు జెండా. అది చెయ్యి గుర్తు జెండా. ఇంకొకటి అంటే పాలు గుర్తు జెండా. ఇంకొకటి ఏమన్నా సైకిల్. అది చెప్పలేదు. సైకిల్ గులాబీ ఉందా? ఇది జిందో అదే పసుపు. అదే నాకు ఫస్ట్ చెప్తారు. అది వెనకలు ఏం చేస్తున్నారు? ఈ జెండాకి పైన ఉన్న జెండే ఏ జెండా? అది మన పైకి దేవుడు మనం పైకి అది ఎక్కడికి వెళ్తే ఆ జెండా దొరుకుతుంది. ఆ వాక్యములు ఉంది. ఆయన నిన్ను అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాడు. సంఘం విందుశాల అని చక్కగా ఏంటంటే సంఘం లోపలికి తోడుకొని వచ్చినప్పుడు నా మీద బాకీ ఉన్న జెండా కింద కాదు, పైన ఉన్నది. అదే నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదు. దేవుడి సంఘము చీకటిలే చేయాలి, వెలుగుతాది. అందుకని దేవుడు ఆ చీకటి నుండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెలుగులోనికి తీసుకొని వచ్చిన కాబట్టి మనం ఏం చేయాలి? వెలుగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు జీవితం మీద చూడండి. అయోధ్య దేశంలో ఉండినప్పుడు నిర్గమకాండము 10:22-23 వాక్యం చూడండి. 3 రోజులు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయిన. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. వారందరూ 3 దినములు కూర్చున్న చోట కూర్చున్నారు. ఒక్కడికొక్కడికి చూడకుండా గాఢాంధకారం అంటే ఆ గాఢం అంటే ఆ చీకటికి చెయ్యి ముట్టి తడిరించి చూడొచ్చు. అంత భయంకరమైన అదే ఒక్కడు కూడా లాభట్టుకి వెళ్ళకుండా ఒక 3 రోజులు ఒకే చోట్ల కూర్చున్నారు. కథలు లేదు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక సోదరు చెప్పారు. వారు ఎక్కడ ఉన్నారండి? వారికి అంధకారం కలిగినప్పుడు దేవుడు విడుదల ఎక్కడ కూర్చున్నారు? ఇశ్రాయేలు ప్రజలు 3 దినములు వారికి నో ప్రాబ్లం. వారందరూ వెలుగులు తిరిగినప్పుడు ఇక్కడ ఈ ఇంటి నుంచి అక్కడికి చూసినప్పుడు అక్కడ ఏముంది? వెలుగుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి
చీకటి వెళ్ళడానికి అవ్వలేదు, త్రోవ తెలియలేకపోతే గాఢాంధకారములు పడిన కాబట్టి వారు అక్కడి నుండి లేచి వెళ్ళలేకపోయింది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు వారు కూడా వెలుగులు ఉండండి. ఎర్ర సముద్రంలో వచ్చినప్పుడు మీరు చూడండి, నిర్గమకాండ 14వ అధ్యాయము 24వ వాక్యం. అయితే 9వ వాక్యం కూడా చదవాలి, అదే 19వ వాక్యం కూడా కలిసి చదవాలి. 24 మొదటి చదవాలి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి 19 కూడా. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఎర్ర సముద్రములు కూడా వచ్చినప్పుడు అగ్ని స్తంభం, ఆ వెలుగు ముందుకున్నది వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చినది ముందుకు వచ్చింది. దేవునికి కానీ వెనక్కి వచ్చిన ఫరోని సైన్యములకి ఏం లేదు, వెలుగు లేదు. దేవునికి కానీ ఎవరికి వెలుగుంది? ఇశ్రాయేలు ప్రజలకి వెలుగుంది. దేవునికి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారికి కూడా ఎక్కడ ఏమైందండి? వెలుగుంది. దేవునికి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రంలోకి వచ్చినప్పుడు కూడా వారికి ఎడారి లేకొచ్చినప్పుడు ఇశ్రాయేలుకి చూడండి 13వ అధ్యాయం, నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను. ఎడారిని నీ ఒంటరిగా కాదు తల్లి, నీకు రాత్రి ఏమో ఎవరుంది? అగ్ని మేఘ స్తంభం పగలండి. పగటిలో ఏముంది? ఎందుకు పగటిలో మేఘ స్తంభం? ఎండ తగలకుండా నా బిడ్డలకి ఏసీగా దేవుడు నిలబడి. హలో స్తోత్రం. నీడ తగలేకపోతే మొత్తం చచ్చిపోతాను. ఎడారి అంతా వేడి ఉంది. అందుకే దేవుడు ఏం చేశారు? పిల్లలు వెళ్తున్నారు కదా, దాదాపు 50 లక్షల ప్రజలు వెళ్ళినప్పుడు ఈ ప్రజలకి మొత్తం ఏముంది? మేఘ స్తంభంగా దేవుడు. రాత్రి ఎడారి ఏం లేదు, కరెంట్ లేదు, ఎడారి ఏం లేదు, కరెంట్ లేదు, వెలిగి లేదు. అది దేవుడు ఎదిగి దేవుడు ఏం చేశాడు? దేవుడు దేవుడు అగ్ని స్తంభంగా నడిచారు. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోతాను. దేవుడు మమ్మడు అంధకారం నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడే వెలుగు ఉంది. అది ఐగుప్తు దేశంలో అయితే అక్కడ కూడా వెలుగు ఉంది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎడారిని కూడా దేవుడు నీకే ఉంది. వెలుగులో ఉంది కాబట్టి దేవునికి ఇది యోహాను సువార్త. ఇది అందరికీ తెలిసిన వాక్యం. 8వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. యోహాను సువార్త. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, యేసు లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి. యేసు ప్రభువే యోహాను సువార్త 8:12 వాక్యములు నేను లోకమునకు వెలుగును, నేను లోకములకి. అది కొంచెం తర్వాత యేసయ్య మళ్ళీ చెప్పారు, మీరు లోకములకి. ఈ వెలుగు కాసేపు సమయం తర్వాత సిలువలేమవుతుంది, ఆరిపోతుంది. అది అర్థం ఏంటో మరణించిన తర్వాత ఈ లోకంలో ఇంకెవరు వెలుగేసి మనమే వెలుగుగా. యేసయ్య 3.5 సంవత్సరాల లోకములకి వెలుగుగా వెలుగు చూపించి మరణించి వెళ్ళిపోయింది.
ఇంకా ఈ లోకములకు ఎవరు వెలుగు చూపించాలి? మనమే. మనసు పొంది రక్షణ పొందారు, మీరే వెలుగు చూపించాలి. అందుకే బైబిల్ చెప్పినట్టు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చి నీ ఏం చేయాలి? ఈ వెలుగు గురించి ఒక 5 విషయం చెప్పి ఈ రోజు క్లాస్ ముగిస్తాను అనుకున్నారు. ఆదికాండంలోకి రండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కనుగుడు వెలుగు ఎప్పుడు ఎక్కడ నిలబడాలి? ఆకాశ విశాలమందు. సరే, ఆకాశం అంటే పైన ఉండాలి. హల్లెలూయా. మీ వెలుగు అయితే పైన ఉండాలి. హల్లెలూయా. చాలా మంది వెలుగు ఎక్కడ ఉంది? మంచం కింద. మంచం కింద పని లోపల. వెలుగుగా ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి? కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇంకా ఏ మూలం లోపల దాగుంది? ఇంకా చెప్పండి. వెలుగు కొంచెం ఇంకా ఇంకా ఉంది. నాకు 2 మాటలు కూడా ఉంది. మంచం చెప్పారు, కొంచెం మంచం అయింది. పాత్ర కింద ఇంకా చాటు కాదు. ఈ ఇంటి లోపల ఉన్న దానికి గది గది కాదు. లూకా సువార్తలో ఉంది కదా 11వ అధ్యాయంలో 35 కాదని చూడండి. దీపం వెలిగించి 33 ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటకు దీపస్తంభము మీదనే పెట్టును. సెల్లరలే 33 అండి. సరే సరే 33 ఒక్కసారి కూడా. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైన చాట్ అంటే సీక్రెట్ ప్లేస్. చాట్ అంటే చీకటి. ఒకసారి కూడా చదువు. చాటు చోటునైనను అదే మొదటి నుంచి చదువు. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని. చాటు చాటు నేను అక్కడ చెప్తున్నాండి అంటే సీక్రెట్ అయిన స్థలం అది. అర్థమైందా? విలువైన వస్తువులన్నీ దాచిపెట్టుతున్న స్థలం అది. ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఆ దీపం పైన ఉండాలి. ఓకే, బైబిల్ చెప్పుతున్నారు కొంచెం దీపం వెలిగి మంచం కింద. మంచం దేనికి చూపిస్తున్నారు? మంచం మంచం దేనికి? మంచం దేనికి? ఆ పని కూడా కొందరు దీపం వెలిగించలేదు. ఎందుకు? పడుకోవడానికి. అదే సాలోమన్ చెప్పలేదు. సోమరి నీ ఎక్కడికి వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళినట్టు ఇంకా కొంచెం నిద్ర అని చెప్పుకొని మళ్ళీ పడుకోబోతున్నారు. మంచం మీరు ఉంచిన పాపం కాదు, నిద్ర పడిన చోట. ఇది సంఘమే దీపం అండి. అర్థమైందా? ఈ దీపం మంచం దొరికితే ఆయన పడుకుంటాం. ఈ కాలంలో సంఘం అనగా ఉన్నది. ఎలాగా? నిద్ర మధ్యలో ఉన్నవాడికి పిలిస్తే వెంటనే నటించిన వాడికి ఇప్పుడున్న సంఘముడు 90% విశ్వాసులనే నటించున్నారు. నిన్ను ఎన్నిసారి పిలిచిన కానీ నీ లగనం స్తోత్రం కలిగిన
మంచం దేనికి? రెండు పాత్రం. పాత్రం ఎందుకు? తినటం వలన నీ దీపం ఏమైపోతుంది? దానియేలు చెప్పారు కదా, దానియేలు గ్రంథం 1:8 చదివితే దానియేలే చెప్పారు, ఈ ఆహారం వలన నేనే చేయను అపవిత్రపరచన. చిన్నది కాదు, ఏది కల్దే దేశములున్న ఆహార పదార్థములు తినేసి అపవిత్రపరచము. అవునా? చదువు 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని. అన్ని భోజి తింటే అపవిత్ర అన్ని తింటే మీకే చెప్పినప్పుడు మీకు అర్థం అవ్వలేదు. భోజి అంటే వింటే అందరు చచ్చిపోతారు, కక్కురి తెక్కేస్తారు, చచ్చిపోవడం. ఆ బిందు వింటే ఎక్కడ విందు ఉంటే అక్కడికి వెళ్ళకూడదంట. అలాగే తింటూ ఉంటే ఈ జీవితం ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతుందండి. ఈ దీపం పైకి ఉండాలండి. స్తోత్రం కలిగినాక అది ఆహారం మనము. అందుకే పాస్టర్ గారు చెప్తాను, అది తినకూడదు, ఈ భోజనం తినకూడదు అని చెప్పినప్పుడు కొందరు అది కాదు, అదే కావాలండి. అది ఇచ్చిందే కావాలా? అందరు నింపుతున్నాను. బాగా మీకు బాగా మీకు అర్థమవుతున్నాను. 3 దీపం వెలిగించి ఎక్కడ పెట్టకూడదు? కొంచెం అంటే అండి ఏంటండి చెప్పండి. దాన్ని ఏం చేస్తున్నారు? ఆ కొలిసిన అంటే అది దేనికి సాదృశ్యం? రోగం కాదు, వ్యాపారం. ఈ కాలం కదా త్రాసు, ఆ కాలంలో అది లేదు. కొంచెం అంటే నీ వ్యాపారం వలన దేవుడికి నీ దీపం ఏమవకూడదు. అందుకే నేను పిల్లలకు అందరికీ చెప్పిన, మామిడికాయలు రసం కలపకూడదు. మామిడికాయ కలిగినప్పుడు ఏంటండి ఆ మందు పేరండి? మామిడికాయ మందుని గుంజి ఆ మందు పేరు చెప్పు. పొటాషియం. పొటాషియం కాదు, కార్బన్. ఇలా పేపర్లు పెట్టి చదవచ్చు. ఈ రోజు పెట్టి రాత్రి పెడితే తండ్రి లేచడం మొత్తం ఇదన్నీ ఇచ్చి మమ్మల్ని చంపుతున్నారు, డబ్బులు తీసుకున్నాం. వ్యాపారం వలన దొంగసాటున అమ్మేసి నీ వెలుగేమవుతుంది? అర్థం అవ్వలేదు అని చెప్పి అరటిపండు పండడానికి ఏం చేస్తున్నారు? శాస్త్రికి ఉజాల చేసినట్టుగా అరటిపండు కూడా ఉజాల చేస్తారు. మరి సంపాదన డైరెక్ట్ చంపి డబ్బే కావాలి. నీ చచ్చిన కానీ డబ్బే. చీకటి అయిపోయి నా తోడుగా ఉన్నారనే తెలియదు. చేప కూడా పాడకుండా ఒక మెడిసిన్ ఉంది, అది వేస్తే ఏమవుతుంది? అలాగంటే చేప మీదకి ఎవరు వచ్చి కూర్చును? ఈగలు వచ్చి కూర్చుడు. స్తోత్రం. ఏది పంట దగ్గర ఏదైనా ఈగలు వచ్చి కూర్చున్నారా? కూర్చుడు. అది ఏదో మంది చేయబడి ఉంది కాబట్టి. అది ఏదండి? ఇది మాత్రం కాదు, ఇది ద్రాక్ష పండు అయిన, ఆపిల్ పండు అయిన కూడా మొత్తంలో కూడా ఏముంది? నీ పొడస చెట్టు కూడా అయితే, పొడసకాయ కూడా అయితే వెంటనే పండడానికి ఒక ఇంజెక్షన్. అది మాత్రం కాదు, ఈ ఎండాకాలంలో అమ్ముతున్నారు కదా పైనాపిల్, దాని లోపల కూడా ఏమవుతున్నారు? ఇంజక్షన్ వేస్తున్నారు కాబట్టి బాగా టేస్ట్. హలో, ఇదన్నీ చేస్తే నీ దీపం ఆరిపోతుంది. స్తోత్రం చెప్పండి. నారామదే దీపం ఎక్కడ పెట్టకూడదు? ఇప్పుడు 11:33 చాటు చూడండి. సీక్రెట్ చాలా మంది ఎందుకు వెలిగలేదు? ఏదో సీక్రెట్ దాచిపెట్టి ఉన్నారు, ఎవరికి తెలియకుండా. హలో, వెలగడానికి ఇష్టం ఉంది కానీ వెలగలేకపోతున్న కారణం ఏమనగా నిద్ర. 1 నిద్ర, 2 తిండి, 3 వ్యాపారం, 4 రహస్యం. ఏదో రహస్యం
ఎక్కడే అది అది ఎవరికి కనబడదు. గుండె లోపల రహస్యం. మనిషి హృదయంలో 4 గది ఉంది, 4 గదులు ఉంది. అది ఒక్క గదిలేమవుతుంది. మా 3 గది యేసయ్యకి, ఒక గది ఎవరికి ఉండదు. స్తోత్రం. హృదయంలో ఏం చేశారు? దాని వల్ల నీ దీపం ఏమవలేదు, వెలిగింపబడలేదు. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి అర్థం తెలుసుకో. దీపం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. పైన ఉంటే అందరికి వెలుగు వస్తుంది. దేవునికి మంచం కింద పెట్టకూడదు, పాత్ర కింద పెట్టకూడదు, కొంచెం కింద పెట్టకూడదు, చాటు కింద. మీరు విన్న వాక్యం వేరే తేడాగా ఉంది. ఈ వాక్యం వేరే పాస్టర్ గారు చెప్పినప్పుడు కొంచెం తేడాగా చెప్పారు కదా. మంచం అంటే పాపం, బైబిల్ పాపం అంటూ మంచకి మళ్ళీ ఉత్తుతే కల్పితంగా చెప్పారు. ఆమె చెప్పండి. ఒకటి దీపం ఎక్కడ ఉండాలి? సరే అండి. 2 దీపం ఏం చేయాలి? అది 1 అదే 15. అది కాదు 1 అదే 15. భూమి మీద వెలిగించుటకు ఆమె చాలు. దీపం ఏం చేయాలి? భూమి మీద భూమి ఉన్నవారికి ఏం చేయాలి? వెలుగునిచ్చుకోవాలి. నిన్ను చూసినప్పుడు ఉన్నవా వెలుగు కూడా ఉన్న వెలుగు కూడా పారిపోద్ది. ఈ భూమికి ఏం చేయాలి? భూమి అంటే ఆయన అర్థం అంటే భూమి మాత్రం కాదు, భూమిలో ఉన్న మనుషుల గురించి చెప్తున్నారు. మనుషుల కొరకు ఏం చేయాలి? లైట్ హౌస్ చూసారా? లైట్ హౌస్ వైజాగ్ వెళ్ళింది ఎవరైనా? తెలుగులో చెప్పండి. లైట్ హౌస్ వెళ్ళిన విషయం కాదు నేను చెప్తున్నది. ఆర్కే బీచ్ లెక్క వెళ్ళిందా అంటాడు. ఆర్కే బీచ్కి వెళ్ళిన వాడు అందరికీ చేయదు. ఎందుకు నీ ఆంధ్రలో ఉన్నారమ్మా? వెళ్ళిపో అక్కడికి. ఆంధ్ర నుండి ఆర్కే బీచ్ వెళ్ళలేదంటే నీ వల్ల సిగ్గు. నిన్ను చూడు, నాకు సిగ్గు. అక్కడ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ ఎందుకంటే తెలుసా? దాని రాత్రి ఒక రెడ్ లైట్ ఉంది, ఎర్ర లైట్. ఆ లైట్ ఆ రాత్రి ఏమవుతున్నారు? వెలుగుడం, ఆగడం, వెలుగుడం, ఆగడం. ఎందుకు? ఎందుకు? ఏం సిగ్నల్? ఎవరికి? సముద్రములో ప్రయాణం చేయడం వాడికి దిక్కు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలని తెలియలేదు కాబట్టి వారికి ఏం చేస్తున్నారు? నీ కూడా ఎలాగా ఉండాలి? వాడు అంధకారమైన చోటగా తిరిగి 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 దిక్కు తెలియకుండా భారం కలిగినప్పుడు ఈ పై నుండి ఏం చేయాలి? అందరికి వెలిగి అందుకని అంధకారం నుండి తీసుకొని ఫిలిప్పీయ గ్రంథము 2వ అధ్యాయం 15 వాక్యంలో ఒక మాట కూడా ఉంది. అది కూడా కలిసి చదవండి. 2వ అధ్యాయము 15. నిష్కలంకులను అనిత్యులైన దేవుడి కుమారులగునట్టు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఈ లోకములో అట్టి జనములు ఆ లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అది మాత్రం మెరుగేరు. లోకమందు ఏం చేయాలి? జోడిగా ఉండాలి. అది పైన 2-3 మాటలు చెప్తున్నారు. బ్లేమ్లెస్, నిష్కలంకముగాను. నిష్కలంకం అంటే బ్లేమ్లెస్. నీ మీదకి ఏది బ్లేమ్ చేయకపోవడానికి, నిందల మోపి తీరడానికి ఉండకూడదు. మన
మన మీదకి ఏ నింద ఎవరు కూడా వేలెత్తి చూపించే అవకాశం ఉండదు. వేలెత్తి చూపించడానికి అవకాశం ఉన్నట్టుగా జీవించే. రెండు అనింద్యులు. అనింద్యులు అంటే మంచిగా ఏంటి తప్పు లేని వాడిగా ఉండాలి. మూడు సనుగులు. అది నాకు లేదు, మీకు ఎక్కువ. నాకంటే వాడు ఎవడి పాస్ కాదు, మన వంటి వాడికి అది లేదు. ఏది ఎవరికి? పురుషులు కూడా ఉన్నారు సనుగులాడేవారు. 90 స్త్రీలే వారికి ఏమండి ఎప్పుడు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు సనుగులాడింది ఎన్నిసార్లు? 10 సార్లు దేవునికి శోధింపబడేది, పరీక్షించాడు. అంటే సనుగులు ఆడుతున్నాడు 10. ఇప్పుడు సనుగులు ఆడకూడదు. సనుగులు మీరు ఆడుతున్నారు. ఏదైనా సనుగులు ఆడిన వాడు దేవునికి విరోధంగా మాట్లాడిన వాడే. అయ్యగారు తిడితే నాకే తిడతారు. ఇలా పనే పాట అందుకని ఏం చేయకూడదు? చెప్పండి గట్టిగా. నీ సనుగులు ఆడకుండా దేవుడు వాక్యం చేతులు పట్టుకొని ఈ లోకమునికి ఏమవ్వాలి? జ్యోతి వలె ఉన్న పేరు కాదు, పేరు జ్యోతి కానీ ఏం లేదు. సంగమా నిన్ను చూసినప్పుడు జ్యోతిగా కనిపించాలి. నేను 3 ఆ 14వ వాక్యం చూడండి. ఆదికాండం 1 అదే 14వ వాక్యం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలు కాలములకు ఎందుకు సూచన ఏ సూచన ఉంది? యూస్ఫుల్ ఫర్ సైన్, టోకెన్ ఆఫ్ గాడ్స్ కేర్. వెలుగు చీకటి సమయంలో ఏముందండి? ఒక సైన్ గా, ఒక గుర్తుగా ఉంటున్నది, సూచన. నిన్ను చూసినప్పుడు వేరే వాళ్ళకి సూచనగా ఉండి తీరాలి. వెలుగుగా ఉన్నవాడు బయట ఉన్నవాడు చూసినప్పుడు సూచన కలుగుతున్నారు. దేవుడికి మనమే పనికిరాని పని చేస్తే ఇంకేం సూచన? సూచన లేదు. అందుకని సంఘపడే సంఘ లోపలికి ఏమవ్వలేదు. ఎవరికి దొరకట్లేదు. ఉన్నవాడు రాలేదు. సంఘం ఉన్నవాడు సూచనగా ఉంటే ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ దగ్గర లైట్ ఉంది, సిగ్నల్ లైట్ ఉంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు రెడ్ గా చూపించాను. ఆయన అర్థం ఏంటి? గ్రీన్ చూపించినప్పుడు నీకు గ్రీన్ లేదు, ఏం పట్టించుకోరు అసలు. ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడమే. అందుకని అందరూ వెళ్ళిపోవడమే. ఈరోజు లేదైనా సూచన లేకపోతే అవతల ఉన్నవాడికి హెచ్చరికగా ఉంటుంది. వారికి అర్థమవుతున్నది ఇక్కడ జయించనుంది, ఇక్కడ ఏదో ఒక ప్రమాదం జరిగిన స్థలం. అందుకేమవ్వాలి? జాగ్రత్తగా ఉండాలని తెలియాలి. నిన్ను చూసినప్పుడు ఏ జాగ్రత్త ఉండదు. ఇక్కడే ఉంది, ఇక్కడే పాటు, అక్కడికి గణేష్ పూజ అక్కడే డాన్స్. ఈ చర్చి దగ్గరికి వచ్చినప్పుడు పాట, అలా గణేష్ పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాన్సే. ఎక్కడ ఉన్నది అక్కడ, అక్కడ ఉన్నది ఇక్కడ. అక్కడ వాకింగ్ కూడా చెప్పేస్తారేమో. ఇక్కడే పాటు, గణేష్ పూజ దగ్గర కూడా అక్కడ డాన్స్ చేసి అల్లెలి చెప్పారు. నిన్నే ఎప్పుడో సంఘములు ఇప్పుడు నేను చెప్తున్నాను. బాప్టిస్ట్ ఇచ్చినప్పుడు 5 నిమిషాలు నీటిలో ముంచుతాను. శవం అయితే వెళ్తుంది. మళ్ళీ మరి తీయక్కర్లేదు, మళ్ళీ సమాధి తీయడమే. కొందరు పాట పాడినప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అంతా వెళ్తున్నాను. కొందరు చూడడానికి ఎవరికి? వినాశకుడు ఇక్కడ కూర్చున్నావా కాబట్టి సంఘం పెరుగు గొప్ప సూచన. అక్కడికి నిన్ను చూసినప్పుడు ఏ సూచన ఉంది? ఆడికి వీడికి ఏం తేలేదు. పాట పాడిన చోటకి అన్ని చూడడానికి నీ వెళ్తావా?
వెలుగే నీ వెలుగు అయితే సూచనగా నిలబడాలి. ఆమేన్. ఏంటి హల్లెలూయా ప్రైజ్లో గట్టిగా చెప్పాలి. ఇలా సూచన వినాయకుడు రాత్రి పండుగ వచ్చేప్పుడు రాత్రి కట్టడం ఇంకా వస్తున్నాయి, బోల్డ్ పండుగలు వస్తున్నాయి. ఇంకో పండుగ వస్తుంది. ఏ పండుగ? దసరా. అత్త మామల ప్యానల్ తినడానికి ఇదన్నీ పాటించి చీకటి అది అన్ని వెలుగా ఇక్కడ వచ్చి చీకటిగా కూర్చున్నారు. నేను చూసినప్పుడు నీ యొక్క సూచనగా ఉండాలి. వాళ్ళందరూ చీకటిలో తిరుగుతున్నారు, నీ వెలుగుగా ఇక్కడ ఉండి ఒక సూచన చూపించు. చాలా మంది సంఘటనలకి అర్థం తెలియలేదు. దేవుడికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి మ్యారేజ్కి వెళ్తుంది, డబ్బులు వెళ్తుంది, అక్షంతరాలు తల పెట్టుతుంది. నిన్న యొక్క కొట్టాలి అది అది తినే అన్నం, అది అవతల నోటి పట్టినది తల మీద పడుతుంది. బియ్యం కదా అది నోటికి పట్టడానికి తినేది. నీకేంటి పని? రాయగల పెద్ద ధనివంతుడు నన్ను పిలిచాడు. నేను పాత్ర నీకు తెలుసుకొని ఆయన పాత్రలు తెచ్చి వచ్చి అయ్యగారికి వచ్చి చేసింది. నో 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 నేను ప్రార్థన చేశాను. నాకు ముందుకు వెళ్ళిన వాడు అందరూ బంగారం అనుకుని ఇసిరేసారు. అయ్యో ఈయనకి ఏం ఫాస్ట్ అంటారా బాబు. కొవ్వొత్తి వెలుగుతున్నారు. క్రిస్మస్కి ఏంటంటే రమరంట ఆ పలాని పేరు చెప్తే మీకు అర్థం అవుతున్నారు. ఆడ వచ్చి ఈ దీపం ఆడ వెళ్ళిపోయిన తర్వాత బిషప్ గారు వచ్చి ఒక వెలుగు నీ చీకటి ఆయన కాబట్టి నీకు ఇది అవసరం. నేను చెప్పను, నేను వెలిగించను. నేను వెలుగా ఇంకా ఏం చేయాలి? పుట్టినరోజు కేక్ వెలిగించేసి పొగ దేవుడికి. అమ్మా ఇది బైబిల్ లేని విషయమే. కేక్ తీసి కట్టి వేయండి, దాని మీద చీకటి దేవతకి ప్రసన్నత వహించారు. ఎక్కడి నుంచి వచ్చారు నీకు తెలియదు. నా చేతులు బోల్డ్ పుస్తకం ఉంది, అది నుంచి చూసుకొని చెప్తున్నాను. ఇదంతా మనసు వచ్చిన పద్ధతి కాదు, లోపలికి తీసుకొని రాకూడదు. నిన్ను చూసినప్పుడు ఇదో ఒక సూచన కనిపించాలి. మీ చర్చిలో పిల్లలు అయితే మ్యారేజ్ చేశారు, రెడీ. మా సంఘంలో ఉన్న పిల్లలకి మ్యారేజ్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఈ పిల్లలు ఫేస్బుక్ అన్ని ఆడ చూసుకున్నారు. ఏం కనబట్లేదు, లోకంలో ఉన్న సామగ్రి ఏం కనబట్లేదు వాళ్ళకి. దీన్ని కట్టుకుంటే సమాధానంగా బతకచ్చు. భాస్కర్ రావు చర్చ అయిన కాబట్టి కొంచెం ఏం చేస్తున్నారు, తగ్గించి చెప్పింది. మా చర్చ అయితే నీకు భయపడుతుంది. ఈ ఆదివారం చెప్పిన వాక్యం పెట్టడం మనం ఓడిపోతుంది. మ్యారేజ్ గురించి వాక్యం చెప్పారు, అజది లేదు ఆ వారం. అందుకే 2 మెసేజ్ ఆయన పంపిస్తున్నాను. స్తోత్రం. లేవికాండం 18వ అధ్యాయం చదవద్దు. అది ఏమంటే రాయబడి ఏమంటే దేవుని గురించి మొదటి, రెండవది ఏమంటే మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి ఏమని రాయబడి ఏంటంటే రక్త సంబంధాలతో ఏం చేయకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు ఎవరైనా దొరుకుతుంది అక్క చెల్లి నిన్ను పోనండి. మరి ఊర్లో ఇంకెక్కడ పిల్ల దొరకలేంట. ఆరామాన్ని చూడమ్మా 18 లేవికాండం. చాలు దొరికేసింది. రక్త సంబంధం మనం ఆయన వారికి మ్యారేజ్ అయ్యారు. అమ్మ కానీ నాన్న కానీ చెల్లి కానీ అత్తగారు కానీ మొత్తం ఉంటే కిందకి వెళ్ళి చదవండి. 6 నుండి 18 లేవికాండం 18 6వ వాక్యం నుండి 20 వాక్యం వరకు ఇంటికి వెళ్ళి చదువుతుంది, మీకు అర్థమవుతుంది. మనసు
కొంచెం తగిలింది కదా, అదే అందుకని మీకు పుట్టిన వెంటనే వీళ్ళు నిర్ణయించేస్తారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. లక్ష్మి అర్థమైలేదు ఇప్పుడు ఒకసారి రావట్లేదు. ఎవరినూ తమ రక్త సంబంధుల మానఛాదనమును తీయుటకు వారిని అన్నగాని అన్నగాని తమ్ముడు గాని చెల్లి గాని ఆడ పిల్లలకి ఏం చేయకూడదు. అది ఇశ్రాయేలు చెప్పింది. అందుకని మీరు ఇశ్రాయేలు, మీరు కూడా ఇశ్రాయేలు, ఆత్మీక ఇశ్రాయేలే. మీరు వారి శారీరక ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, మనము ఆత్మీక ఇశ్రాయేలు. అనుకున్నది ఆత్మీయంగా కరెక్ట్ గా పాటించి బాగుంటుంది. నేను చెప్పుకొని వచ్చేటండి, వెలుగు ఎప్పుడేముందండి పూర్తిగా ఉండాలి, సూచనగా మారాలి. నేను అంతకాలమైన దేవుడు ఏం చేశారు, వెలుగులోకి వచ్చింది కాబట్టి వెలుగే జరుగు సూచనగా కనబడాలి దేవుడికి. స్తోత్రంగా నేను చెప్పండి. 14వ వాక్యం చూడండి, 14వ వాక్యం, ఆదికాండం 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై. నిన్ను చూసినప్పుడు, వెలుగును చూసినప్పుడు చీకటికి ఉన్నవాడికి ఒక విషయం తెలియాలి, దినము ఫర్ మార్కింగ్ సీజన్స్, డేస్ అండ్ ఇయర్. కాలము దినములు సంవత్సరములు తెలియాలి వెలుగు చూసినప్పుడు. ఇది వెలిగిస్తే మాత్రం కదా, ఏ సంవత్సరం అని తెలిసేది. నేను చెప్పిన అర్థమైందా? వాళ్ళకి అర్థం కాదు. సరిగా వెలిగిస్తే అవతల ఉన్నవాడికి ఇదే నెల, అవతల ఉన్న చీకట్లు ఉన్నవాడికి తెలుసు సంవత్సరం ఎప్పుడు, నెల ఎప్పుడు, రోజు ఎప్పుడండి కరెక్ట్ తెలుసు. ఎన్ని చూసినాడు ఏది రోజు అండి నాకు తెలియదు. పాట పాడుతుంది ఏ రోజు ఆదివారం రోజు కూడా నిన్ను చూసినా 5-6 రోజు ప్రార్థనకు రాకుండా ఊరు మొత్తం తిరుగుతుంది. ఆదివారం చర్చికి రాకుండా గాలి తిరుగుతుంది. నిన్ను చూసినప్పుడు ఇది ఆదివారం వాళ్ళకి ఎలా తెలుసు? మీరు అందరూ ఇక్కడ ఉన్నారా? ఎవరు లేనట్టుగా ఆదివారం రక్షణ పొంది మారం బాప్తిసం పొందిన వాడు మళ్ళా కార్యక్రమం ఉన్న వారు కరెక్ట్ అవసరం. తెల్ల బట్టలు వేసుకుని వచ్చి బాతులు అది తింటే అంటే పర్లేదు వెళ్తున్నాను, వెళ్ళదు. అది తినడం ఆరాధన కరెక్ట్ రావడం అయితే అక్కడికి వెళ్తుంది. హల్లెలూయా, అర్థం అయితే లేదంటే మా సంఘంలో ఎప్పుడో వల్ల కానీ ఉంటే తెలియదు, నాకు నచ్చినప్పుడే చేస్తారు. అందుకని కరెక్ట్ గా సిద్ధపరిచి మీరు రావాలి. అప్పుడు నేను చెప్పిన మాట్లాడే కరెక్ట్ ఆరాధనకి మీరేం చేయాలి. నీ ఫంక్షన్ ఉంటే నీ ఆ రోజు అక్కడికి వెళ్తావా ఇక్కడికి వెళ్తావా? నీ చీకటి గొప్ప సూచన ఇస్తున్నాం, గొప్ప నెల గురించి చెప్తున్నాం. సమాచారం అడిగారమ్మా, నీ ఎక్కడ ఉండాలమ్మా? బాబా ఇంటికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్ళలేదు? బాబా ఇంటికి వెళ్ళలేదు. అందుకని 3 వారాలు చర్చికి వెళ్ళలేదు. బాబా చర్చికి వెళ్ళలేదు. అందుకని నేను కూడా చర్చికి వెళ్ళాను. అప్పుడు నేను చెప్పాను, నీ ఆడ ఎలాగ మారమడదు పోతుందమ్మా. నీకు చూసి ఆడ ఏం చేయాలి? ఇది ఆదివారం చర్చికి వెళ్ళాలని తెలియాలి కదా. నీ వెళ్తే కానీ ఆడే నిన్ను చూసినప్పుడు నాకు తెలియదు. నీ అత్తగారు కానీ నీ అమ్మగారు కానీ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు సాయంత్రము ఆ వారందరూ తినేసి పడుతున్నప్పుడు నీ ఏం చేస్తుంది? నీ కూడా తినేసి కుంభకర్ణం వల్ల పడుతుంది. ఏడొచ్చాడు మొత్తం యాక్టింగ్. నీ ఏం చేయాలి? ప్రార్థన. ఏం ప్రార్థన? నీ అలాగ ప్రార్థన చేసి చూడండి, అప్పుడు వారికి అర్థం అవుతున్నది ఇది సరి అయిన దేవుడు. ఈ వెలుగుని చూసినప్పుడు ఏంటి? కాలములు దినములు సంవత్సరములు తెలిసిపోతుంది. వెలుగు లేదనుకో, కాలము
దినములు సంవత్సరం తెలియదు. అందుకని మిత్రాపురాసు సారీ అర్థములు సంఘబిడ్డలారా నీ వెలుగుగా ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. కాలము దినములు సంవత్సరం తెలుసు ఎలాగా. ఎంతమందికి అర్థమైందండి నాకు? అంటే 1 అధ్యాయము ఆదికాండం 1 అధ్యాయము 16 17. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని. జ్యోతి ఎందుకు? వెలుగు ఎందుకమ్మా? ఏలడానికి. ఎవరికి ఏలడానికి? వెలుగు ఎందుకు? రాత్రి ఏలడానికి. స్తోత్రం. రాత్రి ఏలడానికి దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. దేవుడు నిన్ను చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏమనగా నీ చీకటి మీద ఏం చేయాలి? ఏ వేలాలి. స్తోత్రం. చీకటి మీద ఏం చేయాలి? ఏలాలంటే నీ ఎంత చీకటి ఏమవుతుంది అది మీదకి నీకు ఒక శక్తి ఉంది. ఆ చీకటి మీద మీరేం చేయాలి? ఏలవాళ్ళు చేయాలి. ఈ కాలంలో ఉన్న దేవుడు బిడ్డలు చీకటి మీదకి ఏం చేయలేదు. తిరిగి నిన్ను ఏలవాళ్ళు చేయలేదు. చీకటి మీద వ్యాపరించారు. మనం ఏం చేయాలి? చీకటి మీద ఇరువారు జరిగిన బిడ్డలుగా మారండి. చెప్పండి. ఈ కాలంలో చాలా మంది చీకటి మీద ఏం చేయలేదు, ఏలవాళ్ళు చేయలేదు. ఈ అంధకారము నుండి దేవుడు మమ్మల్ని రప్పించిన ఉద్దేశం ఎందుకంటే తెలుసా? ఈ చీకటి మీద ఏలవాళ్ళు చేయడానికి. నేను ఆదికాండము 5 విషయాలు చెప్పాను. నేను ఇంకా చూడండి. యోహాను సువార్త చూడండి 11వ అధ్యాయం 12వ అధ్యాయం 35వ. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిగా నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. చీకటి ఇంకా కొన్ని సంగతి తర్వాత ఏమవుతుంది? కమ్ముతున్నాడు. ఆ కమ్మున చీకటి మీద మీరే చేయాలి. నిన్ను కమ్మడానికి వచ్చిన చీకటి మీద దేవుడు బిడ్డలారా నీ కమ్మండి. నిన్ను కమ్మకుండా నువ్వే చేయాలి. దాని కమ్మాలి. దేవుడు గ్రీసులో ఒక మనుషుడు తెల్లవరి దీపం పట్టుకొని తిరిగేదట. దీపం వెలిగించుకొని తిరిగాడు. అంటే వచ్చి ఇక్కడ మనిషిని ఎక్కడ ఉంటారో చూస్తున్నారు. ఎప్పుడు ఉదయం దీపం వెలిగించి అందరి దగ్గరికి వచ్చి ఇలా చూపిస్తే నీ ఏం చెప్తుంది? కాగలైపోయాడు అంటారు. బుర్ర ఖరాబ్ అయింది. బుర్ర ఖరాబ్ అయింది. ఆడి చూపించిన బాగా జ్ఞానివంతుడే. అవతలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు కదా. ఉన్నవాడు అందరూ చీకట్లో ఉన్నాడు. అందుకని వెలుగుబడి ఆడొక్కడే వెలిగింపబడి ఉన్నాడు. స్తోత్రం కలిగింది. ఈ సంఘము ఈ ఊరికి గ్రామానికి వెలుగుగా మారాలి. రాత్రి కాలంలో పాటు ప్రార్థన బయటికి రావాలి. ఇవి 7 గంటలు 8 గంటల లోపల నీ ఇంటిలో ప్రేయర్ స్టార్ట్ చేయాలి. నీకు బయట తెలియాలి ఇది తెరబడబట్టాలి. వెలుగు బయటికి రావాలి. శక్తి మీద చీకటి మనకు సాతాని శక్తికి ఏం చేయాలి?
అందుకని దేవుడు మమ్మల్ని ఏం చెప్పి పీతరు గారి జన్మ మమ్మల్ని అంధకారం నుండి ఏ వెలుగండి ఆ వెలుగు అక్కడ ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు. సాధారణ వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? పిలుచుకొని వచ్చిన కాబట్టి దేవుడి సంగమా మనం వెలిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. వెలుగు లేకపోతే ఏమవుతుంది? గుద్దుకున్నారు, ఒకరొకరు గుద్దుకున్నారు. అదే సంగమం ఇప్పుడు జరుగుతున్నది. ఈ గుద్దున వాడు సంఘంలో ఉందే వెలుగు పోయింది. గుద్దుకున్న వాళ్ళు సంఘాల్లో ఉంటే దాని ఆ సంఘంలో ఉన్న మనుషుల్లో వెలుగు లేవు. పోయిన తర్వాత ఏదైనా వస్తువు దిగు అక్కడి నుంచి అంటే భర్త వచ్చిందంటే ఇక్కడి నుంచి భార్య ఇద్దరు ఏమవుతారు? చూడరా ఎప్పుడు ఎలాగ వెలుగు. ఈ చర్చిలో ఎలాగంటే గుద్దుకున్న వారు ఉంటే మొత్తం గొడవలే గొడవలు. వెలుగు ఉందండి, ఉండదు. ఆడ వెలుగు ఏమైంది? అది ఆగిపోయిన కాబట్టి ఎదురుగా వచ్చిన వాడికి ఏం చేయలేదు, అతనికి తెలియలేదు కాబట్టి ఏం చేసింది? మీరు గుద్దుకున్నారు కాబట్టి గుద్దుకున్నా అంటే అర్థమైందా? బయటికి తీయడానికి వెలుగేమైంది? స్తోత్రం. వెలుగు పోయిన వాడికి ఏం చేయాలి? కన్ను కనిపించదు. అందుకని ఎవరు వస్తే ఆడికి గుద్దడం, అయ్యగారి మీద గుద్దడం, అయ్యగారి మీద గుద్దడము, సహోదరు మీద గుద్దడం, అమ్మగారి మీద గుద్దడం, చెల్లి దగ్గరికి కోడల మీద గుద్దడమే, మాటలతో గుద్దడం, వెనక డైలాగ్ లేదు గుద్దడం. నేను అండర్స్టూడ్ గా చెప్తున్నాను కాబట్టి కొందరికి అర్థం అవుతుంది. మధ్య పిల్లలకి చెప్తే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నొప్పి రాకుండా నేను చెప్తున్నాను. కాస్త నొప్పి ఆ బూజనే బయటకు వస్తుంది. దీపం వెలిగించండి. హల్లెలూయా. నీ దీపం ఏం చేయాలి? ఎంతమందికి ఆశ ఉంది? దేవా నేను లోకానికి ఒక వెలుగు. నీ శిలువ మీద మరణించినప్పుడు ఆ దీపం ఆరిపోయింది. ఆ దీపం ముట్టించింది, ఆరిపోయింది. ఈ దీపం ఏం చేయాలి? వెలిగించాలి. ఎప్పుడు? నిత్యం వెలిగించాలి. ఎప్పుడు వెలిగించాలి? ప్రతి దినము దీపం ఏం చేయాలి? వెలిగించాలి. స్తోత్రం కలుగును. ఎలా ఉంది విశ్వాసులకి? దీపం ఆరిపోయింది, ఆరిపేసారు. ఇప్పుడు చేస్తున్న గారి పాట పాడు. వెలిగించిన దీపంగా మారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వాక్యం. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటి. హల్లెలూయా. నీ
మీలో నుండి వెలుగు చీకటి అయి ఉండేదయ్యా ఆ చీకటి ఎంతో గొప్పది. అదే ఆ పదం ఒక్కసారి గట్టిగా మీలో నీ కన్ను చీకటైతే నీ దేహమంతయు చీకటమై ఉండెను. నీలో ఉన్న వెలుగు చీకటై ఉండినే కదా ఆ చీకటి ఎంతో గొప్పది. But if your eyes is bad, spiritually blind, your whole body will be full of darkness, devoiding of God's prospect. So if the very light inside of you is dark, how great and terrible is that darkness? Amen. మీలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే చీకటిలో ఉంటే నేను వెలిగినాన్ని తెచ్చి వెలిగించారు. వెలిగించిన తర్వాత మళ్ళీ చీకటి అయిపోతే లేదు. అలాగే చెప్తారు. ఒక మనిషి నుంచి ఒక దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏడు ఆ ఇల్లుని మళ్ళీ దీని యొక్క దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏడుగురికి తెచ్చి వచ్చి 8 అవుతారు. అప్పుడు ఎంత అయింది? ఎక్కువ 3 సార్లు చెప్పండి. ఎక్కువ 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 అయింది. అదే విధంగా నీలో ఉన్న వెలుగు అది చీకటి అయిపోతే ఆ చీకటి ఎందో నాకు యేసు గురించి గొప్ప 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 వాడు పాట అదే అర్థం. దేవునికి స్తోత్రం. ఆ చీకటి ఎందో గొప్పది. ఆత్మరస పొంది రక్షణ పొందిన నీవు ఏం చేయాలి? అన్ని రాయినప్పుడు మీరు ఫస్ట్ ఇంటికి సాయంత్రం ఆడినప్పుడు ఏం చేస్తుంది? అన్నిటిగా ఉండేటప్పుడు దీపం దీపం అని చెప్పినాడు. మీ ఊర్లో లేదని మా ఊర్లో హిందువులుగా ఉన్నప్పుడు దీపాలు వెలిగించేసి వెళ్ళేవారు కదా, దీపం దీపం అని చెప్పుకొని. వాళ్ళ క్రైస్తువులు అనిలో అయినప్పుడు మీరు అప్పుడే రక్షణ పొందిన ముందుకు ఎవరు ఇప్పుడు ఏం చేశారు? రాత్రి అయితే దీపం వెలిగించేసి ఆ చెట్టు కింద పెట్టేవారుగా. తులసి చెట్టు మాత్రం కాదు, ఇంటి లోపల బొమ్మ ఆ బొమ్మ దగ్గరికి ఏం చేశారు? దీపం వెలిగిస్తారు. అది ఎప్పటి వరకు నూనె ఉంటున్న వరకు. అది ఆరిపోకుండా ఇప్పుడు కూడా చాలా మంది నూనె వేసుకొని ఉన్నది. వారు ఎలాగ చేసినప్పుడు నీ ఎలాగ నూనె వేయాలి, నీ స్వయం ఏం చేయాలి? వెలిగిస్తారు. మనం సొంతంగా వెలిగిస్తే దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరికీ వెలుగు కనిపిస్తుంది. నిన్ను చూసినప్పుడు ఒక సూచనగా కనిపిస్తుంది. దీపం పైన ఉండినట్టుగా నీవు కూడా పైన ఉండే స్తోత్రం. దీపం వెలిగిస్తే సంవత్సరము కాలము దినము తెలిసిపోతుంది. మనం సరిగా వెలిగిస్తే మమ్మల్ని చూసినప్పుడు చాలా మంది ఏమవుతుంది? ఏదో నేర్చుకుంటారు. చూసినప్పుడు ఏ సూచన లేదు. పాస్టమ్మ చనిపోయిన ముందుకు తెల్లవరి 3 గంటలకి లేస్తుంది పైన. ఎన్ని గంటలకి? మీరు పాస్టమ్మ వారు అందరూ లేక అంతే 3 గంటలకి. పాస్టర్ లేకపోతే పాస్టర్ కూడా లేదు, అది వేరే. సో లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ 3 గంటలే సాతాను ఎక్కువ తిరిగిన టైం. యేసు నడిచి వచ్చిన చూసి అప్పుడు ఈ టైంలో వస్తున్నారు అడిగి తెలుసు. అందుకని 3 గంటలు టైం లేచి ఏం చేయాలి అంటే ఎప్పుడు అది ఏం చేస్తున్నారు? మొబైల్లో అలారం పెట్టి, అప్పుడు మొబైల్ లేదు,
క్లోక్ ఉంది చిన్నది టైపీస్ అలారం పెట్టుతుంది తిప్పి తిప్పి ఆ టైంలో 3 గంటలకు వెళ్ళి కర్ర కొట్టున్నాం అంటే సైడ్ ఇంటిలో ఉన్న వాళ్ళు ఒకరోజు అది ఎందుకు ఈ టైంలో అంటే ఇది బుద్ధి లేదంటే చెప్పారు ప్రార్థనకి దాని ముందుకు లేచేది నిన్ను చూసినప్పుడు వాళ్ళు కూడా నగడానికి నేర్చారు దేవుని విక్రమపురంలో రాత్రి 11కి నేను ఫోన్ చేశారు నా పాప అల్లుడు వస్తున్నారు ఆ చర్చలు తెప్పించి వాడికి పడడానికి కూడా 60 ఫోన్ వేసారు ఒక్కడు కూడా ఫోన్ అక్కర్లేదు నేను అనుకున్నారు ఏసై వచ్చినట్టు కదా ఫోన్ రింగ్ అవుతున్నది ఎవరేం చేయలేదు అర్థం ఏంటంటే ఏసై వచ్చి వెళ్ళిపోయినట్టుగా రాత్రి 12 అయినప్పుడు ఒక కుర్రడు మాత్రమే లేచారు ఆయన పేరు వంశీ ఏడు ఆడు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైంది ఓరే నాయనా ఏసై వచ్చిందిరా నీ అందరూ వెళ్ళిపోయినట్టుగా నేను అనుకున్నాను ఏంటి అయ్యారు మీ అయ్యారికి వెళ్ళి చెప్పరా మా కూతురు ఆడ అల్లుడు పిల్లలు అందరూ వస్తున్నారు చర్చి కొంచెం విప్పిసి ఎందుకంటే ఇక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయింది ఆడ అలాగే వెళ్ళడానికి ఆడికి భయం ఇలాగా కురుపట్ట ఆ రోడ్డుకి వెళ్ళడానికి భయం నీడవాడి సైడ్కి వెళ్ళడానికి భయం ఎవరికి పడుతుంది నా అల్లుడికి భయం అందుకే ఆడ చెప్పింది ఏ నెలలు ఈ బండి మీద ఎక్కడ కార్ మీద ఎక్కడ వచ్చి ఇక్కడ పడుతున్నా నేనెప్పుడు ఎక్కడ అంటే వైజాగ్లో ఎక్కడ ఉంది నా ఫోన్ చేసి ఏం చెప్పారు వెంటనే చర్చ విప్పడానికి అని చెప్పారు సారి ఫోన్ చేశారు ఎవరు కూడా ఫోన్ అయింది లేదు ఎన్ని వేదన కలిగిందండి నాకు రాత్రి 2 గంటలకి 3 గంటలకి ఫోన్ చేశాను అప్పుడు కూడా ఒక్కసారి రింగ్ కొట్టితే వెంటనే నేనే వీడంతా కుంభకరుడు నన్ను నేను అనుకున్నాను మీరు ఫోన్ ఎక్కడ పెట్టి పడుతున్నారు దగ్గర లేదా వేరే గదినా స్తోత్రం నేను ఎందుకు చెప్పారండి ఫోన్ చేసినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు నాకు 12 గంటలకి ఫోన్ చేశారు అప్పుడు పిల్లలు అక్కడ విక్రమం వచ్చి నిలబడుతున్నారు అప్పుడు పాస్ గారు వచ్చి చర్చి విప్పిసి ఆడికి పిలిచి అక్కడ పడుకోబెట్టి తెల్లవారు లేచి స్తోత్రం నేను చెప్పిన ఎందుకు చెప్పారంటే దేవుడు బిడ్డలారా మీరు లెగండి రాత్రి ఆమనలు లేచి ప్రార్థన చేయడానికి లెగండి దేవునికి స్తోత్రం నీ కుటుంబము నీ భర్త నీ పిల్లలు నీ సంఘము ఈ ఊరు ఈ గ్రామం మొత్తం దీపబడడానికి కొందరు ప్రార్థన చేయన దేవుని బట్టి ప్రార్థన చేయడానికి ప్రారంభించినారనుకో కుటుంబం మారిపోతుంది ఇంటిలోనికి దీవెనకరం వస్తుంది సంఘం మారిపోతుంది ఎంతమంది ఇష్టమంది ప్రార్థన చేయాలి నీకు చేయి పైకెత్తుమని చెప్పండి ఇష్టమంది నీకు చేయండి లేకపోతే నీకే కష్టం దేవునికి లేకపోతే పడకండి ఎన్ని గంటలకు పడుకున్నారు మీరందరూ అందరు 7, 8 కొందరు 9 కొందరు 7 మరి ఇప్పుడు గోకుడు వస్తువు వచ్చింది కదా ఇంకా 12 ఒంటి గంట వరకు వెళ్ళిపోద్ది నేను పడుకున్న టైం నేను చెప్పను దేవుని పోరండి స్తోత్రం షుగర్ నిద్ర తక్కువ ఆయన కాబట్టి పెరిగినప్పుడు చచ్చిపోతే పోను పర్లోకం కాదు ఇల్లు వెళ్ళిపోవచ్చు ప్రార్థన చెయ్యండి దేవునికి ఈ దినములు ఈ అర్థముల నుండి ప్రార్థన ఇంటికి రావాలి తెల్లవరి రామల లేచి అప్పుడు తెల్లవరి రామల కేకలు వేసి ప్రార్థన చేయొద్దు సాయంత్రం కేకలు వేసి ప్రార్థన చేయండి అందరూ వినాలి స్తోత్రం తెల్లవరి మాత్రం ప్రార్థన చేయదు ఎవరు వినకుండా నీ గదిలోని కూర్చి దేవుడి సన్నిధిలో పేరు పెట్టి ప్రార్థన చేయండి ఇంటింటికి పేరు పెట్టి ప్రార్థన చేయండి వ్యక్తిని పేరు పెట్టి ప్రార్థన చేయండి ఈ గ్రామం దీపముడడానికి ప్రార్థన చేయండి అలాగా ప్రార్థన చేయండి అద్భుతాలు జరగబోతున్నాయి వాక్యంలో వరకు 9 వాక్యాలు రాయబడ్డాయి
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ప్రయోజనం చేయడానికి ఏర్పరిచిన వంశం, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనందరూ పిలిచారు రెండు వెలుగు, ఒకటి వెలుగుతారు, రెండు ప్రజలు చేయడానికి, ఒకటి వెలిగించాలి, రెండు ఏడు ప్రజలు. ఎవరి గుణాదేశం? యేసయ్య గురించి. ఎవరి గురించి చెప్పడానికి? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి చెప్పడానికి. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ స్టేటస్ చూడండి. ఓటో ఆ చెట్టు మీద ఇలా కాలాడి ఆ కొమ్మలు ఎలా పట్టుకొని నీ ఓటో నీ నంబర్, కొందరు నంబర్ లేదు, విక్రమ పిల్లలు నంబర్ ఉన్నారు. బిర్యానీ ఇలా తింటున్నది. ఏసై గురించి రెండు వాక్యాలు రాయడా? ఏసై గురించి ఏసై ఫోటో పెట్టడానికి కాదు, ఆయనే రక్షకుడు, ఆయనే విడుదలిచ్చిన ఆయన సొంత ప్రతినిధి అని చెప్పడం బాబు. నేను ఒకటి చూసినప్పుడు విక్రమ కొట్టే పిల్లలు రోడ్లు పడుకుంటారు, బైక్ నెత్తి మీద నిలబెట్టి. ఇదకే ఎందుకు నిన్ను చూపించరా? ఏసై గురించి చూపించరా? అది చూపించండి. నేను నా ఫేస్బుక్ మీరు చూసారా? మరి లేదు, అది చూడలేదు, తెలియదు. కొడితే వస్తుంది. ఏముందని చూడండి. మొత్తం నెలకి 2000 ఖర్చు చేసి చేస్తున్నారు. అయ్యాటి డబ్బున్నా కాబట్టి అలాగే. నీకు జియో ఉన్నారు కదా, ఆ జియోలో ఏసై గురించి ఒక మాట కూడా ఫంక్షన్ ఫోటో మొత్తం అలా స్టాటస్ ఉంచితే వీలైతే ఒక మాట, నాకు కుదిరితే ఒక కాపీ. కొందరికి ఇదొక భ్రమ. ఏది ఇది పెట్టేసి అందరు చూపించదు. నీకు ఇష్టమైన చేతాలు చేయండి, నేను వేదని చెప్పింది, నీకు ఇష్టమైన చేయండి. నీ ఆశ గురించి నీ చేయండి, ప్రజలు చేయండి. ఏసై గురించి ఏం చేయాలి? ప్రజలు చేయాలి. దేవునికి స్తోత్రం చేయాలి. మన ఏసై గురించి మన భౌలోకంలో ఉన్నవాడు తెలియనట్టుగా ఏసై గురించి ఏం చేయాలి? చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. ఈరోజు అక్కడ మాంజీగారి గుడికి వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు దేవుడి దగ్గర చూడడానికి వచ్చిన డబ్బులు మొత్తం దొంగలాడిపోయింది. అదే వచ్చి అమ్మ ఆయన భార్య వాళ్ళతో అయ్యారు, నీ ఎక్కడికి వెళ్ళి నేను టిఫిన్ తినేసి వచ్చారు హోటల్ నుంచి. వచ్చి అయ్యారు డబ్బాని విజయవాడకి వెళ్ళిపోవాలి, డబ్బు లేదని. సరే ఎంతో కొంత ఇవ్వండి ఫస్ట్ అన్న. నేను ఇచ్చాను 30 రూపాయలు ఇచ్చింది. ఎవరు తెలుగు కాదు, నేను కేరళ అతనండి. కేరళ అంటే ఆయనకు అర్థం అవ్వలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డ అంటాను. దేవుడికి స్తోత్రం. ఇలా చెప్పండి. నీ ఎవరైనా కొందరు చెప్పరు, క్రైస్తవుడా పరువు నష్టం. చెప్పండి నా దేవుడు బిడ్డ అని. దేవుడు బిడ్డ అని చెప్తే తప్పు చేస్తారు అడుగుతుంది. అదే ఇండైరెక్ట్ మనకి హెచ్చరిక ఇస్తారు. చెయ్యొచ్చా అంటే సినిమా ఎలా చూస్తూ అలా దేవుని బిడ్డలు కదరంటే లేచి మనం వెళ్ళండి, చూపించండి. లోపల యేసయ్య గురించి ప్రజలు చేయండి. అందరి దేవుడు మమ్మల్ని పిలిచారు. యేసయ్య గురించి ఏం చేయాలి? ప్రజలు చేయాలి. నీ అత్తగారింటికి ఆడు మారు మనసు పోతుంది చెప్పు. అక్కడికి వెళ్ళి గడికి చెప్పు యేసయ్యకి నమ్ము 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 దాన్ని చెప్పండి. నీ మారు మనసు పోతలేదు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి. నీ ఏం చేయను చేపలు గాలి బూరులు తిరిగి తెచ్చి వచ్చేస్తారు. ఆర్సీమలు ఉన్నవాడు అయితే ఆడు కూడా చెప్పాడు. ఆడు పక్కా హిందూ, క్రైస్తవ హిందూ. ఆర్సీమలో ఉన్న దేవుడు మరియం ఇంకెవరి సద్భక్తులు మరియము. నీ చచ్చిపోయిన వాడి గురించి ఫోటో, ఆడి గురించి ప్రార్థన, మొత్తం ప్రార్థనే. ఫాదర్ ఒక ఫాదర్ చెప్పిన వాక్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగి వీడికి కొంచెం వెలుగు వచ్చింది అన్నట్టు. స్తోత్రం కలిగింది.
ఆయనకు కొంచెం వెలిగి వచ్చిందండి, మారిందండి, కొంచెం కొంచెం మారుతుంది. వాక్యం విని చదివి స్తోత్రం. అది చెయ్యని పద్ధతులన్నీ మారుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది కూడా ప్రచురణ చెయ్యాలి. యేసు గురించి ప్రచురణ చెయ్యండి. స్తోత్రం కలిగిన. అందుకని మనమందరూ చీకటి నుండి మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన దేవునికి గట్టిగా దేవుడు దీవించిన. ఆరిపోయిన దీపటిలో వెలగాలి వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి నిండాలి. ఆరిపోయిన దీపటిలో వెలగాలి వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి నిండాలి. వేదామో